అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు దీపావళి పండుగ యొక్క ప్రథమ విశిష్టత. క్రూరుడైన నరకాసురుణ్ణి సత్యభామ వధించడం వలన మనం ఈ దీపావళి పండుగను జరుపుకుంటాము. అలాగే ఒక ఊరిలో దీపావళి రోజు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వలన ఆ ఊరికి దీపాలిపురం అని పేరు మార్చబడింది. అది ఎలాగా అనేది మా ఈ ప్రదర్శనలో మీకు చూపిస్తాము. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ నాన్న కనిపించట్లేదు. అయ్యో అవునా, భయపడకు, నేను నిన్ను మీ అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? నిజంగానా? నిజమేనమ్మా. సరే, కానీ ఎందుకు ఇంతమంది జనాలు ఇలా తిరుగుతున్నారు? ఇదేం ఊరు అసలు? అదా, ఈ ఊరు పేరు దీపాలిపురం. ఈ ఊరు కథ చెప్తా, వింటావా? ఒక 30 సంవత్సరాల క్రితం నీలాంటి ఒక అమ్మాయి దీపావళి రాత్రి నాడు ఒంటరిగా నడుస్తూ వెళ్తుంటే నలుగురు పూచోళ్ళు అమ్మాయిని ఏడిపిస్తున్నారు. అప్పుడు ఆ అమ్మాయిని కాపాడడానికి సాక్షాత్తుగా సత్యభామే ఒక అవతారం ఎత్తింది. ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి, నల్ల నల్ల కాటుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి, కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి. కుసిరగడ్డి పుల్లోటి వచ్చనమ్మా, చాలారి పూలు పెట్టి జాతరులు నచ్చనమ్మా, ఏ తంగేడు పూలు పెట్టి అంకాణ దూకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా, ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా, ఎనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మా, నీ కన్న పెద్ద దిక్కులో కాల ఎక్కడుంది నైవేద్యం పెట్టంగా మా కాడ ఏమిటుంది, మనలన్నీ అలకించి మరణీయవే తల్లి, కన్నా బిడ్డలను కాపాడవే తల్లి. ఈ కథంతా జరిగింది దీపావళి రోజు కాబట్టి ఆనాటి నుంచి ఈ ఊరిని అందరూ దీపాలిపురం అని పిలుస్తారు. అలా ఆ రోజు నుంచి ఏ ఆడబిడ్డకు ఏ కష్టం వచ్చినా అమ్మే చక్కెర కాచేది.
నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేశా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మా డంగురు డంగురు డంగురుమా అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా మాలచ్చమ్మ జాతర మొదలెట్టండ్రా. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గజ్జె కట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు చల్లాలంట అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా రంగులని కలిసినట్టే ఉంటాయి రాజపుడు ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు చిన్ని 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 చిన్నపిల్లని అలా వదిలేస్తే ఎలారా? ప్రతి ఆడబిడ్డ ఆదిశక్తి స్వరూపమే, అంటే నా ప్రతిరూపమే. నన్ను ఎలా కొలుస్తారో ప్రతి ఆడపిల్లని అలాగే చూసుకోవాలిరా. ఈ ఆడబిడ్డకి కష్టం వచ్చినా శక్తి అయి కాస్తా. శాంతి శాంతి శాంతి